భోజనం ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ డిన్నర్ కానీ ఇక్కడ ఇబ్బంది జరగద్దని ప్రత్యేకంగా దృష్టి పెట్టి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ట్రైబల్ కి సంబంధించిన అధికారులు ప్రిన్సిపల్స్ ఆర్సీఓల యొక్క సమన్వయంతో మంచి ఆహారం అందియాలి. దాని ద్వారా వాళ్ళు చదువు పరంగా ముందుకు విధంగా ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మేము అభినందిస్తూ ట్రైబల్ శాఖ మంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మా ఆర్సీఓ గారు ప్రిన్సిపల్ గారు కూడా చెప్తున్నారు. మీ సమస్యలు ఏమన్నా కూడా మరి మేము ఆ శాఖ మంత్రిగా తప్పకుండా పిల్లల భవిష్యత్తు కోసం చదువు కోసం ఉన్నతమైన స్థాయిలో దేశంలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ట్రైబల్ పిల్లలు ఒక డాక్టర్లు కావాలి, ఒక ఇంజనీర్లు కావాలి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలి విధంగా బోధన మీరు అందివ్వాలని చెప్పి టీచింగ్ స్టాఫ్ గురించి చెప్తూ ముఖ్యంగా ఫ్యాకల్టీ పరంగా మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా మీరు మీ యొక్క ప్రత్యేకంగా మీరు ఒక రిప్రజెంటేషన్ రాసి మీరు హెడ్ ఆఫీస్ పంపించండి, సెక్రటరీ గారికి పంపించండి, సీతాలక్ష్మి గారికి. ఆ ఫ్యాకల్టీ పరంగా మీకు సబ్జెక్ట్ పరంగా ఎవరైనా టీచింగ్ తక్కువ ఉందంటే ఇమీడియట్ నేను శాంక్షన్ కూడా ఇస్తాను ఈ విషయాన్ని కూడా ప్రూవ్ చేసుకుంటూ ఇంకా ట్రైబల్కి సంబంధించినటువంటి గిరిజన కోఆపరేటివ్ ప్రాంతానికి సంబంధించిన నల్లమల్ల అడవుల్లో పట్ల చెంచులు ఏదైతే ఉత్పత్తి పరంగా వారు సొంతగా వారు ఉత్పత్తి చేసినటువంటి ఏదైతే ఉందో అని అమ్ముకోవడానికి సుమారు 1,80,00,000తో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి నల్లమల్ల అడవుల్లో పట్ల ఏదైతే గిరిజన తండాల్లో గూడాల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండేది ఒక ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ఆ శాఖ మంత్రిగా ప్రత్యేకంగా వారికి అన్ని విధాలు కూడా చెంచులు కానీ ఇంకా ఇతర గిరిజనులకు సంబంధించిన అనేక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ముఖ్యంగా చదువు సంబంధించిన విషయాలు కూడా మా పిల్లలు మా విద్యార్థులు గొప్పగా స్వాగతం పలికినారు, వెల్కమ్ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు. మా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, వారికి సంబంధించిన ఇబ్బంది జరగదు. మరి మీకు చదువు పరంగా హైదరాబాద్ లెవెల్లో ఉన్నతమైన స్థాయిలో ముందుకెళ్లే విధంగా కోచింగ్ పరంగా మీకు ఏ సదుపాయాలు మనం కూడా ఏర్పాటు చేస్తారన్న విషయాన్ని కూడా మరొకసారి విద్యార్థులకు తెలియజేసుకుంటూ గేమ్స్ పరంగా కూడా ట్రైబల్ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పిల్లలు ఉంటున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్లో మీకు అవకాశాలు వచ్చే విధంగా మీరు స్పోర్ట్స్ పరంగా నైపుణ్యత ఉంటే ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అన్ని విధాలు సపోర్ట్ చేస్తాయని విద్యార్థులు కూడా మనవి చేసుకుంటూ రేపు రాబోయే మార్చి 10th క్లాస్ ఎగ్జామ్స్లో పిల్లలకు ఉన్నతమైన స్థాయిలో ఎడ్యుకేషన్ పరంగా గొప్పగా చదువును అందియాలి. ఈ హైదరాబాద్ కార్పొరేట్ లెవెల్ స్కూల్స్ ఏ విధంగా చూస్తున్నాయో మారుమూల నల్లమల్ల అడవుల ప్రాంతంలో కూడా మననూరులో కూడా ట్రైబల్ పిల్లలు గొప్పగా రాష్ట్ర స్టేట్ ర్యాంక్ వచ్చే విధంగా చదువుకోవాలని చెప్పి పిల్లలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మిత్రులందరూ కూడా టీచింగ్ సంబంధించినటువంటి మా ఆర్సీఓ గారు అదేవిధంగా వీళ్ళందరూ టీచర్ స్టాఫ్ అందరూ కూడా మా సోదరి మనలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ శాఖ మంత్రిగా ఇప్పుడే మా ఆశ్రమ స్కూల్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కోసం మాకు చెప్పినారు. నేను డిఓజీలో మనం మాట్లాడినా సాధ్యమైన తొందరగా మన బోధనకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ ఏమన్నా కూడా ఆ శాఖ మంత్రిగా ఎందుకంటే గత 2014 నుంచి 23 ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన వేరే ఉండే. ఈరోజు పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ గా మంత్రిగా నేను వచ్చినాను. అంతకుముందు 1 year క్రితం ముఖ్యమంత్రి దగ్గర ఈ శాఖ ఉండేది. ఇండిపెండెంట్ గా మంత్రికి వచ్చినప్పుడు ఎంటైర్ ఈ రాష్ట్రం 33 జిల్లాలకు సంబంధించినటువంటి గురుకులాస్ ఎస్టీ గురుకులాస్ కానీ ఎస్సీ గురుకులాస్ కానీ ఆశ్రమ స్కూల్స్ కానీ అనేక అంశాల్లో పట్ల పిల్లలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు పిల్లలకు సంబంధించినటువంటి బోధన పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు టీచింగ్ పరంగా ఉన్నటువంటి విషయాలు పరిష్కారం చేస్తూ ఆ టీచింగ్ చెప్పేటువంటి స్టాఫ్ ఎవరికైతే ఉన్నదో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా నెక్స్ట్ జూన్ వరకు అన్ని విధాలు కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత నాది అని చెప్పేసి ఆ టీచింగ్ సంబంధించిన వాళ్ళందరికీ మనవి చేసుకుంటూ ముఖ్యంగా మాకు ఏదైతే మా ట్రైబల్ సంబంధించిన మన జరిగిన సంఘటన విషయంలో కూడా మా ఎమ్మెల్యే గారు కోరుతున్నారు. మన 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 2nd year వరకు కూడా మరి గవర్నమెంట్ ద్వారా ఈ స్కూల్ బ్రహ్మాండంగా నడుస్తా ఉంది. మరి ఇక్కడ వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మా అన్న సోదరుడు మరి అడ్లూరి లక్ష్మణ్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషం. మరి మా ప్రాంతాన్ని చూడాలన్నా మరి మా ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు కూడా మీరు తెలుసుకొని వెంటనే స్పందించి సాయం చేయాలని అడగడం జరుగుతుంది. అట్లాగే ఆయనకు ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా మనం మాట మన్నించి రాత్రి వచ్చి శ్రీశైలం వెళ్ళి వాళ్ళ పొద్దున్నే ఇది 2వ స్కూలు. ఇంతకుముందు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేశాం. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మైసూరే. మరి ఇది అత్యంత పకడ్బందీగా నడుస్తా ఉంది. అకామిడేషన్ లేదంటే 4 కోట్ల రూపాయలతో ఒక పెద్ద బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఆల్రెడీ
స్టార్ట్ చేయడం కూడా అంటే ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫౌండేషన్ కాంపౌండ్ వాళ్ళకి రావడం జరిగింది. అట్లాగే మన లింగాల మినీ గురుకులం కానీ, బాణాల కానీ, ఐనూలు కానీ, ఇక్కడ కూడా 2-3 అమరాబాద్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ, లేకపోతే ఎడిషనల్ క్లాస్ రూమ్ కానీ, లేకపోతే కొత్త బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా దాదాపుగా 9,50,00,000 రూపాయలు ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడు గౌరవ మంత్రి గారు అక్కడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా అన్ని విజిట్ చేసి వాళ్ళు కూడా శాంక్షన్ ఇస్తామన్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మంత్రి గారికి నేను చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఇది పెద్ద ప్రెమిసెస్ సార్. ఇక్కడ నుంచి ఇది గౌరవ మహేంద్రనాథ్ గారు ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్ ఇది. కాబట్టి దీనికి వెనక ప్లేస్ చాలా పెద్దగా ఉందన్న. దానికి ఒకటి మంచి గ్రౌండ్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ కోతుల బెడద ఎక్కువ ఉందన్న. కోతుల బెడద ఎక్కువ ఉంది కాబట్టి దానికి జాలీలా లేకుంటే మంచి కాంపౌండ్ వాల్ కట్టి దానికి సోలార్ ఫెన్సింగ్. ఇకపోతే నిన్ననే మొన్న చిన్న ఫుడ్ పాయిజనింగ్ అయింది. అది చిన్న ఏదో మిస్టేక్ వల్ల అయింది. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చేస్తా ఉన్నారు ప్రిన్సిపాల్ కానీ, ఆర్చో కానీ, అట్లాగే మనకి ఇక్కడ వచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు కానీ, డిటిడిఓ గారు కానీ, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ ఎస్సీ కానీ, వీళ్ళందరూ కూడా దాన్ని మానిటరింగ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక్కటి ఏమిటంటే, నేను టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు తెలియజేసేది ఏంటంటే, ఫస్ట్ మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టాలి, రెండవది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మూడవది మనం ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మరి గవర్నమెంట్నే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. ఇది మన పిల్లలు.